10వ తరగతి తెలుగు ఏపీ టెట్ మరియు డిఎస్సి 2025-26 360 డిగ్రీల విశ్లేషణ. నూతన 10వ తరగతి పాఠ్యాంశాలు సమగ్ర విశ్లేషణ, మాస్టర్ మ్యాట్రిక్స్. పాఠము ప్రత్యక్ష దైవాలు, ప్రక్రియ ఇతిహాసం. ఇందులో ఉన్న ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ. రచించిన కవి ఎర్రన, కవిత్రయంలో మూడవవాడు. బతుకు గంప పాఠము, ప్రక్రియ కథానిక. ఇందులో ఉన్న ఇతివృత్తము నైట్ కుటుంబ విలువలు. రచించిన కవయిత్రి మూలింటి చంద్రకళ. అదేవిధంగా శతక మాధుర్యం. ఇందులో ఉన్న ప్రక్రియ పాఠం పేరులోనే ఉంది. శతకం అంటే 100 పద్యాలు. ప్రతి పద్యంలో 4 పాదాలు, 4వ పాదము మకుటం కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం నైతిక విలువలు. రచించినది వివిధ శతక కవులు. ఉపన్యాసకల వ్యాసం. ప్రక్రియ. ఇందులో ఉన్న ఇతివృత్తం జీవన నైపుణ్యాలు. వాసిరెడ్డి సీతాదేవి రచించిన కవి. జలియన్ వాలా బాగ్. జలియన్ ఉమర్ అలీ షా రచించినటువంటి కవి. ఇందులో ఉన్న ఇతివృత్తం దేశభక్తి. ఇది ఒక ఖండ కావ్యం. చేజారిన బాల్యం. ఇది కూడా వ్యాసమే, ఉపన్యాసకల వ్యాసమే. ఇందులో ఉన్న ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. శీల వీర్రాజు. వ్యక్తిత్వ వికాసం అంటే శీలం. శీల వీర్రాజు. ప్రకృతి సందేశం పాఠము. ఇందులో ఉన్న ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇది ఒక గేయం. పాడుకునే దానికి వీలైనటువంటి దాన్ని గేయం అంటారు. రచించిన కవి వైసివి రెడ్డి. జీవని. ఇది ఒక కథ. ఇందులో ఉన్న ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లల యొక్క చేయూత. రచించిన కవి వి చంద్రశేఖరరావు. రాజధర్మం. ఇది ఒక ప్రబంధం. ఇందులో ఉన్న ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు. రచించినది శ్రీకృష్ణదేవరాయలు. పాఠం కన్యాశుల్కం. ఇది ఒక ప్రక్రియ నాటకం. ఇందులో ఉన్న ఇతివృత్తం ఆధునిక విద్య ఆవశ్యకత. రచించిన కవి గురజాడ అప్పారావు. యుద్ధ విజేత పాఠం పేరు. ఇందులో ఉన్న ఇతివృత్తం శాంతి యొక్క ఆవశ్యకత. ఇది వచన కవిత. రచించినది నేతల ప్రతాప్ కుమార్. పాఠం సూక్తి సుధ. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు. ఇది ఒక సాహిత్య వ్యాసం. రచించినది ఎస్ గంగప్ప, అనంతపురం. అదేవిధంగా పద్యభాగం కోడింగ్, స్మార్ట్ కోడింగ్ చూసినట్లయితే ప్రత్యక్ష దైవాలు గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. వాళ్ళ సేవను అతిహాస్యం చేస్తే ఎర్రగా కాల్చి వాతలు పెట్టాలి. ఈ వాక్యాల్లో తల్లిదండ్రులు సేవ చేయడం అనేటువంటిది ఇతివృత్తంగా కలిగిన పాఠమే ప్రత్యక్ష దైవాలు. ఇది ఒక ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పడానికి వీలైనది. మనకు గొప్ప ఇతిహాసాలు 2, రామాయణము, మహాభారతం. రచించినటువంటి కవి ఎర్రగా అంటే ఎర్రన. ఈయన కవిత్రయములో 3వ వాడు. ఇది పాఠము యొక్క ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ, పాఠం వచ్చేసి ప్రత్యక్ష దైవాలు, ప్రక్రియ ఇతిహాసము, కవి ఎర్రన. అదేవిధంగా ప్రకృతి సందేశం. వైసివి రెడ్డి ఏంటి ప్రకృతిని వర్ణిస్తూ భలే గేయాలు పాడుతున్నావు అనేటువంటి కోడింగ్లో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వైసివి రెడ్డి గారు రచించినది ప్రకృతి సందేశం. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇది ఒక ప్రక్రియ గేయం. పాఠము ప్రకృతి సందేశం, ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. రచించినది వైసివి రెడ్డి. అదేవిధంగా జలియన్ వాలాబాగ్.
జలియన్ జలియన్ ఆలీషా. జలియన్ వాలాబాగ్ రచించినది ఆలీషా. ఆలీషా దేశభక్తి గురించి చెబుతూ జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి బాధపడుతోంది. ఆలీషా దేశభక్తి గురించి చెబుతూ జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి బాధపడుతోంది. ఇది కోడ్. దీంట్లో ఆలీషా రచించినటువంటిది ఏమి అంటే జలియన్ వాలాబాగ్. ఇది ఏమి అంటే ఖండ కావ్యం. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి, పాఠం జలియన్ వాలాబాగ్, ప్రక్రియ ఖండ కావ్యం. రచించినది ఉమర్ ఆలీషా. నెక్స్ట్ రాజధర్మం. రాజధర్మం అనేది శ్రీకృష్ణ దేవరాయలు రాజధర్మం న్యాయకత్వ లక్షణాలు చూసి రాజులు ప్రబంధం ఏర్పరచుకోవాలనుకున్నారు. ఇక్కడ రచించినది శ్రీకృష్ణదేవరాయలు. పాఠము రాజధర్మం. ఇందులో ఉన్న ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు, ప్రక్రియ ప్రబంధం. పాఠం రాజధర్మం, ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు, ప్రక్రియ ప్రబంధం. రచించిన కవి శ్రీకృష్ణదేవరాయలు. ఇది ఆముక్త మాల్యదలోనిది. కవుల పరిచయం చూసినట్లయితే మరి ఎర్రన గారు కవిత్రయముల్లో ఒకరు. శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు కలిగినటువంటి వ్యక్తి. కవిత్రయములో మూడవవాడు, 14వ శతాబ్దం వాడు. అప్పటి ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్న కవే ఎర్రన. ఎర్రన 14వ శతాబ్దము. ఇతని రచనా శైలి చాలా ఇంపార్టెంట్. సూక్తి వైచిత్రి. ఇతని ఇతర రచనలు రామాయణము, హరివంశము, నృసింహ పురాణము. ఇది ప్రస్తుత పాఠ్యాంశము. ఎర్రన రచించినది. ప్రత్యక్ష దైవాలు అనేది అరణ్య పర్వ శేష భాగంలో ఉన్నటువంటి 5వ శ్వాసం నుండి తీసుకోబడినది. ఇది ముఖ్యంగా అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండే మహర్షి కౌశికుని గాథను చెప్తాడు. ఆ నేపథ్యంలో ఉన్నదే ఈ ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశము. ఇందులో ఉన్న ఇతివృత్తము తల్లిదండ్రుల సేవ అంత గొప్పది అని చెప్పేటువంటిదే ఈ ఎవరు ఎర్రన రచించినటువంటి అరణ్య శేషపర్వము. ముఖ్యంగా 5వ ఆశ్వాసం నుంచి తీసుకున్నటువంటి ఈ పాఠ్యాంశం. మరి ఈ కథ గురించి చూసినట్లయితే ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గురించి చెబుతూ కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటించగానే గృహస్థాశ్రమం వెళ్ళి తల్లిదండ్రులను సేవించి గృహస్థాశ్రాన్ని శ్రీకమించమని చెప్పినప్పుడు నేను ఇంకా నేర్చుకోవాలి అని కౌశికుడు మరింత జ్ఞానార్జన చేయాలని సకల ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉంటే చెట్టుపైన ఉన్న పక్షి ఆయన పైన రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగానే అది కాలి బూడిదవుతుంది. తర్వాత మధ్యాహ్న సమయంలో ఆయన ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల కొంత భిక్ష వేయడానికి ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి అనే కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశము. ప్రత్యక్ష దైవాలు, ఇతివృత్తము తల్లిదండ్రుల సేవ. రచించిన కవి ఎర్రన. ఇది ఒక ఇతిహాసం అంటే ఇలా చెప్పబడింది అని చెప్పబడేటువంటి అంశం. నెక్స్ట్ మనకు కవి పరిచయంలో రెండవది శ్రీకృష్ణ దేవరాయలు రచించినది రాజధర్మం.
రాజధర్మము అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయలు రచించారు. ఈయన 16వ శతాబ్దము చెందినటువంటి ఒక రాజు. మరి ఈయన అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించారు. మదాలస చరిత్ర, సత్యవధు ప్రీణనము, తర్వాత జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించినటువంటి రాజు, కవి శ్రీకృష్ణదేవరాయలు. ఈయనకి బిరుదులు సాహితీ సమరాంగన సార్వభౌముడు, మూరు రాయర గండుడు, ఆంధ్రభోజుడు అని పేరు. ఈయనకి సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలో పండితుడు. ఈయన అష్టదిగ్గజ కవులను పోషించాడు. ఈ పాఠము ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసము నుండి గ్రహించబడినటువంటిది. సో ఈయన సభ పేరు భువన విజయము. ఈయన ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజములు. కావున ఈయన రచనలు కూడా చూసాము. మదాలస చరిత్ర, రసమంజరి, జ్ఞానమ చింతామణి, సత్యవధు, ప్రీణనము. ఇది ముక్త పదగ్రస్త అలంకారం వలె విడిచిపెట్టిన దండను మరలా ధరించడమే అముక్త మాల్యద. ఇది విష్ణు చిత్తేయం అని కూడా అంటారు దీన్ని. మరి గోదాదేవి రంగనాయకుని వివాహమాడినటువంటి విషయం అంతా ఇందులో ఉన్నది. మరి నేపథ్యం చూసినట్లయితే యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యముతో పాండ్యరాజును ఓడించి జయించి మరి అర్ధరాజ్యమును గెలుచుకున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. క్షాత్ర ధర్మముతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీ రామమిశ్రుని ఉపదేశముతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భములోనిదే ఈ పాఠ్యాంశము రాజధర్మము. ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క రచన. సో ఇది దానికి సంబంధించినటువంటి అంశము. మరి అదేవిధంగా గద్య భాగంలో వ్యాసాలు, స్మార్ట్ కోడింగ్ చూసినట్లయితే ఉపన్యాస కళ ఇది వ్యాసం. వాసిరెడ్డి సీతాదేవి జీవన నైపుణ్యం పైన వ్యాసాలు రాసి ఉపన్యాసాన్ని ఒక కళలా అలవర్చుకోంది అనేది కోడింగ్ చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తము జీవన నైపుణ్యము రచించినది రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి, ప్రక్రియ వ్యాసము, ఇందులో ఉన్నటువంటిది ఉపన్యాస కళ. పాఠం పేరు ఉపన్యాస కళ, రచించినది వాసిరెడ్డి సీతాదేవి, ఇతివృత్తము జీవన నైపుణ్యం, ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ చేజారిన బాల్యము రచించినది శీల వీర్రాజు. వీర్రాజు వ్యక్తిత్వ వికాసంపై వ్యాసం రాస్తూ చేజారిన తన బాల్యాన్ని తలుచుకొని బాధపడుతున్నాడు. ఈ కోడింగ్ లో మనం చూసినట్లయితే వీర్రాజు గారు రచించినటువంటిది చేజారిన బాల్యం. ఇందులో ఉన్న ఇతివృత్తము వ్యక్తిత్వ వికాసము, ప్రక్రియ వ్యాసము. సూక్తి సుధ కోడింగ్ చూసినట్లయితే గంగప్ప ఉత్తమ మానవ గుణాల గురించి సాహిత్య వ్యాసం రాసి గంగప్ప ఉత్తమ మానవ గుణాల గురించి సాహిత్య వ్యాసం రాసి దానికి సూక్తి సుధ అని పేరు పెట్టాడు. ఇక్కడ రచించిన కవి ఎస్ గంగప్ప. ఇక్కడ పాఠం పేరు సూక్తి సుధ. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు, ప్రక్రియ వచ్చేసి సాహిత్య వ్యాసం. అదేవిధంగా యుద్ధ విజేత కోడింగ్ చూసినట్లయితే ప్రతాప్ కుమార్ యుద్ధ విజేత అయినా శాంతి ఆవశ్యకతపై వచన కవిత రాశాడు. ఇందులో నేతల ప్రతాప్ కుమార్ రచించినటువంటిదే యుద్ధ విజేత అనే పాఠం. ఈ పాఠంలో ఉన్న ఇతివృత్తము శాంతి యొక్క ఆవశ్యకత. ఇది వచన కవిత, ప్రక్రియ వచన కవిత. చందో నియమాలు లేని దాన్ని వచన కవిత అంటారు. ఇది దానికి సంబంధించిన కోడింగ్. ప్రముఖ గద్య రచయితల యొక్క విశ్లేషణ చూసినట్లయితే వాసిరెడ్డి సీతాదేవి గారు బిరుదు ఆంధ్ర పెరల్ బక్ అంటారు. 39 నవలలు రచించింది. అదేవిధంగా 100
పైగా కథలు రాసింది. ఇతర రచనలు మట్టి మనిషి. ఇది 14 భాషల్లోకి అనువదించబడినటువంటి గ్రంథం. మెమరీ ట్రిక్ ఏమంటే జనక మహారాజుకు సీతాదేవి మట్టిలో దొరికింది. బాగా గుర్తుపెట్టుకోండి, మట్టి మనిషి తన ఇతర రచన. నెక్స్ట్ శీల వీర్రాజు, శీలావి అంటాం. వ్యాస సంపుటి కళానికి అటు ఇటు నుండి చేజారిన బాల్యం గ్రహించబడింది. ఆయన వ్యాస సంపుటి అన్నమాట. సో చేజారిన బాల్యం అనేటువంటిది అతను రచించినది. ఈయన యొక్క నవల మైల, ఇది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా గెలుచుకుంది. గుర్తుపెట్టుకోవాలంటే మైల అనగా మై చేజారిన బాల్యం, మై చేజారిన బాల్యం. మైల అనేటువంటి నవల అతను రచించినటువంటిది. దానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎస్ గంగప్ప గారు 1936లో అనంతపురం జిల్లాలో జన్మించారు. 100కు పైగా గ్రంథాలు రాశారు. రచనలు సాహిత్యానుశీలన, దీని నుంచే సూక్తి సీద గ్రహించబడింది. తెలుగు పద కవిత, క్షేత్రయ పద సాహిత్యం, అన్నమాచారుల సంకీర్తనల యొక్క విశ్లేషణ ఇందులో ఉంది. ఇది ఎస్ గంగప్ప గారి గురించి. అదేవిధంగా కథానిక నాటకం యొక్క స్మార్ట్ కోడింగ్ చూసినట్లయితే బతుకు గంప మూలింటి చంద్రకళకు కుటుంబ విలువలు తెలుసు, అయినా ఆమె బతుకు గంపలా మారిందని అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కవయిత్రి మూలింటి చంద్రకళ. ఆమె రచించినటువంటి కథానిక బతుకు గంప, ఇది క్లుప్తత దీని యొక్క ప్రధాన లక్షణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కథానిక యొక్క గొప్ప లక్షణం ఏమి అంటే క్లుప్తత, సంక్షిప్తత. క్లుప్తత అనేది ప్రధాన లక్షణం. క్లుప్తత ప్రధాన లక్షణంగా కలిగినటువంటి పాఠం ఏది అంటే బతుకు గంప. దీన్ని రచించినది మూలింటి చంద్రకళ. ఇందులో ఉన్న ఇతివృత్తము కుటుంబ విలువలు. ప్రక్రియ కథానిక. ఇది దానికి సంబంధించినటువంటి మరి స్మార్ట్ కోడింగ్. జీవని చంద్రశేఖరరావు గారు రచించారు. చంద్రశేఖరరావు ప్రత్యేక అవసరాల పిల్లలకు కథలు చెప్పడానికి జీవని అనే టీచర్ని తెచ్చాడు. ఇది కోడింగ్. ఇందులో వి చంద్రశేఖరరావు రచించినదే జీవని. ఇందులో ఉన్న ఇతివృత్తము ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత. ఇది ఒక కథ. జీవని అనేది పాఠము పేరు. ప్రక్రియ వచ్చేసి కథ. ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత అనేటువంటిది ఇతివృత్తంగా ఉన్నటువంటిది. రచించినది వి చంద్రశేఖరరావు. నెక్స్ట్ కన్యాశుల్కం కోడింగ్ చూసినట్లయితే గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకము ఆధునిక విద్యా ఆవశ్యకతను తెలుపుతుంది. గురజాడ అప్పారావు గారు, ఆయన కవి, రచించినటువంటిది కన్యాశుల్కం. ఇది నాటకం. ప్రక్రియ వచ్చేసి నాటకం. ఇందులో ఉన్న ఇతివృత్తము ఆధునిక విద్యా ఆవశ్యకత. కథా నాటక రచయితలలో లోతైన విశ్లేషణ చేసినట్లయితే వి చంద్రశేఖరరావు గారి రచనలు చూసినట్లయితే ఆకుపచ్చని సందేశం, నల్ల మిరియాల చెట్టు, ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది. ఆకుపచ్చని దేశం, నల్ల మిరియాల చెట్టు, మిరియాలు కనిపిస్తున్నాయి. 5 హంసలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మనకు ఆకుపచ్చని దేశంలో నల్ల మిరియాల చెట్టు మీద 5 హంసలు కాపురం ఉంటున్నాయి అనేది కోడింగ్. ఆయన నవలలు గుర్తుపెట్టుకోవడానికి. ఆకుపచ్చని దేశం, నల్ల మిరియాల చెట్టు, 5 హంసలు అనేటువంటి ఆయన నవలలు. తర్వాత గురజాడ అప్పారావు పాత్రల పరిచయం చూస్తే ఆ కన్యాశుల్కంలో ఎవరున్నారు అంటే అగ్నిహోత్రావధానులు. ఎవరు అంటే తండ్రి, భార్య పేరు వెంకమ్మ, మరి వారి యొక్క పెద్ద కూతురు బుచ్చమ్మ, ఈమె వితంతువు. సుబ్బి రెండవ కూతురు. నిశ్చితార్థము లుబ్ధావధానులతో జరిగింది. కొడుకు వచ్చేసి వెంకటేశం. ఇతర పాత్రలు చూసినట్లయితే గిరీశం, మనకి ఇక్కడ వెంకటేశం ట్యూషన్ మాస్టరు. డైలాగ్ వచ్చేసి డామిట్, కథ అర్థం జరిగింది. మధురవాణి, సౌజన్యరావు దంపతులు, సంఘ సంస్కర్త ఆయన. ఇవి ఉన్నటువంటి ముఖ్య పాత్రలు. కాబట్టి
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చంద్రశేఖరరావు గారి కథలు చూసినట్లయితే జీవని, మాయాలాంతరు, లెనిన్ ప్లేస్, ద్రోహ వృక్షం ఇవి కథలు కూడా రాశారు. నవలలతో పాటు నవలలేమి ఆకుపచ్చని దేశం, అల్లమిరియాల చెట్టు, 5 హంసలు. కథలు వచ్చేసి జీవని, మాయాలాంతరు, లెనిన్ ప్లేస్, ద్రోహ వృక్షం. మరి పాత్రల చిత్రణ, ఏ పాత్ర ఏ పాఠ్యాంశం అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రత్యక్ష దైవాలలో ఉన్న పాత్రలు ధర్మవ్యాధుడు, కౌశికుడు. ఈ కౌశికుడికి తల్లిదండ్రుల సేవ గొప్పతనాన్ని వివరించిన వాడే ధర్మవ్యాధుడు. బతుకుగంప అనేటువంటి పాఠ్యాంశంలో ఎల్లమ్మ అనే పాత్ర ఉంది. తాగుబోతు భర్త యాక్సిడెంట్ గురైన పిల్లల కోసం కష్టపడే సగటు భారతీయ స్త్రీనే ఎల్లమ్మ. మరి అదే విధంగా జీవని అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్ర విశ్వనాథం ఎవరు అంటే ఈయన మనస్తత్వ శాస్త్రవేత్త. ప్రత్యేక అవసరాలు గల పాప జీవని. ఈ జీవని ఎదుగుదలకు తల్లిని ప్రోత్సహించినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్తే విశ్వనాథం. అదేవిధంగా రాజధర్మంలో ఉన్నటువంటి పాత్రలు యమునాచార్యులు ఏం చేశారు? తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకొని ఆ తదుపరి పరిపాలన చేస్తూ క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దానాలు చేసిన తర్వాత, దానధర్మాలు చేసిన తర్వాత గురువైన శ్రీ రామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించి రాజధర్మం గురించి పూజించే సందర్భంలోనిదే ఈ పాఠ్యాంశం. సో పాండ్యరాజును వైష్ణవుడిగా మార్చి శ్రీ రామమిశ్రుని ద్వారా జ్ఞానోదయం పొంది కొడుకుకి రాజధర్మం గురించి బోధించినటువంటి వాడే యమునాచార్యుడు. ఆ దేశం రాజు వచ్చేసి పాండ్యరాజు. మళ్ళీ జలియన్ వాలాబాగ్ ఒకటే పాత్ర జనరల్ ఓ డయ్యర్. ఈయన 1919 ఏప్రిల్ 13న మారణకాండకి దారితీసింది. మారణకాండ అని ఎందుకంటున్నామంటే ఇది ఖండకావ్యం, జలియన్ వాలాబాగ్ ఖండకావ్యం. సో 1650 రౌండ్ల కాల్పులు, 379 మృతి కారణమైనటువంటి బ్రిటిష్ అధికారే జనరల్ ఓ డయ్యర్. జలియన్ వాలాబాగ్ కు మూల కారణము జనరల్ ఓ డయ్యర్ 1919 ఏప్రిల్ 13న చేసిన మారణకాండకి 379 బలైనారు. 1650 రౌండ్ల కాల్పులు చేసినటువంటి బ్రిటిష్ అధికారి. నెక్స్ట్ ప్రత్యేక అంశాలు. ఉపవాచకం గురించి చూసినట్లయితే శతక మాధుర్యం. ప్రత్యేక అంశాలు ఉపవాచకం. శతక మాధుర్యంలో ఉన్న ఇతివృత్తము నైతిక విలువలు. ముక్తకం అంటే ఏ పద్యానికి ఆపద్యమే స్వతంత్ర భావము కలిగి ఉండడం శతక నియమం. మారద వెంకయ్య గారు రచించినది భాస్కర శతకం. మకుటము భాస్కర. తెలుగులో తొలి దృష్టాంత శతకం ఏది అంటే భాస్కర శతకము. రచించిన వారు మారద వెంకయ్య. తర్వాత కాళహస్తీశ్వర శతకాన్ని రచించినది దూర్జటి. మకుటము శ్రీకాళహస్తీశ్వర. అదేవిధంగా కాళికాంబ సప్తశతిని రచించినది పోతులూరి వీరబ్రహ్మం గారు. మరి మకుటము కాళికాంబ హంస కాళికాంబ. ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత రత్నావళి భర్తృహరి సంస్కృతములో రచించిన సుభాషిత త్రిశతికి అనువాదమే సుభాషిత రత్నావళి. రచించినది ఏనుగు లక్ష్మణ కవి. ఇది ఒక అనువాదం, మకుటం అనేది లేదు. షేక్ మహమ్మద్ హుసేన్ హరిహరనాథ శతకం రచించాడు. షేక్ మహమ్మద్ హుసేన్ రచించినది హరిహరనాథ శతకం. ఇది శతకాలకు సంబంధించినది. ఇందులో 100 పద్యాలుంటాయి. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తము నైతిక విలువలు. మరి ఇతర విశేషాలు చూసినట్లయితే ఉపవాచకం ఇతర విశేషాలు చూస్తే ఉమర్ అలీషా రచించినది జలియన్ వాలాబాగ్. స్థాపించిన గురుపీఠము జ్ఞానసభ. ఇతర రచనలు మణిమాల, అనసూయ. బిరుదులు పండిట్, మౌల్వి అనేటువంటి బిరుదులు ఉన్నటువంటి వారు ఉమర్ అలీషా. రచించినది జలియన్ వాలాబాగ్. ఇది ఒక ఖండ కావ్యం. సో ప్రకృతి సందేశం ఇది ఒక గేయం. గేయం అంటే
పాడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి దాన్ని గేయం అంటారు. కష్టపడి ఐకమత్యంగా ఉండాలని చీమలు, పరోపకార గుణంతో తేనె పంచిపెట్టాలని తేనెటీగలు సందేశం ఇస్తాయి. ఉపవాచకం వచ్చేసి ఇతిహాసము, ప్రక్రియ, ఇది ఇలా జరిగినది అని చెప్పడమే ఇతిహాసము. మరి పాఠ్యాంశము చివర 12 జాతీయాలు కూడా ఇవ్వబడ్డాయి. పద కవితా పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలు 32,000. ఇది 10వ తరగతికి సంబంధించినటువంటి ఏ పాఠ్యాంశము, ఏ పాత్ర చిత్రణ, అదేవిధంగా నాటకము, కథ యొక్క లోతైన విశ్లేషణ, కథానిక నాటకము యొక్క స్మార్ట్ కోడింగ్, అదేవిధంగా ప్రముఖ గద్య రచయితల రచనల విశ్లేషణ, గద్య భాగం యొక్క వ్యాసాలు, స్మార్ట్ కోడింగ్, అదేవిధంగా కవుల పరిచయము, అదేవిధంగా కొండ గుర్తులు, దానికి సంబంధించినటువంటి స్మార్ట్ కోడింగ్, అదేవిధంగా పాఠంకు సంబంధించిన మ్యాట్రిక్స్. మరొకసారి మనం చూసినట్లయితే ప్రత్యక్ష దైవాలు ఇతిహాసం, అది ఇందులో ఉన్న ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ, రచించిన కవి ఎర్రన. అదేవిధంగా బతుకు గంప అనేది కథానిక, క్లుప్తత దీని యొక్క లక్షణము, ఇందులో ఉన్న ఇతివృత్తం కుటుంబ విలువలు, రచించినది మూలింటి చంద్రకళ. శతక మాధుర్యం శతక కవులు రచించారు. శతకం అంటే 100 పద్యాలుంటాయి, 4 పాదాలుంటాయి, చివరి పాదంలో మకుటము కూడా ఉండవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం నైతిక విలువలు. ఉపన్యాస కళ ఒక వ్యాసం, ఇందులో ఉన్న ఇతివృత్తం జీవన నైపుణ్యం, రచించినది వాసిరెడ్డి సీతాదేవి. జలియన్ వాలాబాగ్ ఖండ కావ్యం, ఇది ప్రక్రియ. అదేవిధంగా ఇతివృత్తం దేశభక్తి, ఉమర్ ఆలిషా రచించారు. చేజారిన బాల్యం, ఇది కూడా ఒక వ్యాసం. వ్యక్తిత్వ వికాసం, ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం శీల వీర్రాజు రచించారు. ప్రకృతి సందేశంలో ఉన్నటువంటిది ప్రకృతి వర్ణన, ఇతివృత్తం. ప్రక్రియ గేయం, రచించినది వైసివి రెడ్డి. జీవని ఒక కథ, ప్రత్యేక అవసరాల పిల్లల చేయూతని ఇతివృత్తంగా కలిగినటువంటిదే జీవని, ఇది రచించినది వి చంద్రశేఖరరావు. రాజధర్మం, ఇది ఒక ప్రబంధం, ఇందులో ఉన్న ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు, రచించిన కవి శ్రీకృష్ణదేవరాయలు. కన్యాశుల్కం ప్రక్రియ నాటకం, ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఆధునిక విద్యావశ్యకత, రచించిన కవి గురజాడ అప్పారావు. యుద్ధ విజేత పాఠం, ఇది వచన కవిత, ఇందులో ఉన్న ఇతివృత్తం శాంతి ఆవశ్యకత, రచించిన కవి నేతల ప్రతాప్ కుమార్. సూక్తి సుధ, ఇది ఒక సాహిత్య వ్యాసం, ఇది ప్రక్రియ, ఇందులో ఉన్న ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు, రచించిన కవి ఎస్ గంగప్ప, అనంతపురం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో 10వ తరగతి విశ్లేషణ టెట్ 2026 సందర్భంలో మరి ఉంచడం జరిగింది. ఇంకా మరికొన్ని అప్డేట్స్కి వాచ్ చేయండి మై ఫిజికల్ సైన్స్ గురు ఛానల్. ఇందులో ర్యాపిడ్ రివిజన్స్ కూడా రాబోతున్నాయి, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా రాబోతున్నాయి, సైకాలజీకి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోలు అందులో ఉన్నాయి. మరి టెట్ ఆధారంగా రాగలిగినటువంటి బిట్స్, వాటి విశ్లేషణ అందులో ఉంది. షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, మామూలు వీడియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.